స్టార్ట్. హాయ్ అండి. మార్నింగ్ అంతా అయితే మేము అన్నదానం చేసాం కదా, అదే మా పాప అన్నం అదే పట్టుకెళ్ళి పంచింది అందరికీ ప్యాకింగ్ చేసి. ఇప్పుడైతే ఈవినింగ్ ఇదైతే మా చిన్నమ్మాయి హైదరాబాద్ నుంచి పంపించింది అనమాట కేకు. ఇప్పుడైతే వాళ్ళ అక్క కోసము మేమైతే కొనలేదు కానీ మా చిన్నమ్మాయి పంపించింది. ఓపెన్ చేయి. అక్క కోసం చెల్లి పంపించింది బర్త్డే అని. చూడండి బాగుంది కదా కేక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్క చెల్లెలు ప్రేమ అనమాట ఇద్దరును. మార్నింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఈవినింగ్ అయితే తను కేక్ కట్ చేస్తుంది. ఎప్పుడు మా ఆయన గారు ఉంటారండి. ఇప్పుడైతే మా ఆయన గారికి హెల్త్ బాగాలేదు. ఎందుకంటే ఆయనకి పారాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది అనమాట. ఇప్పుడు 1 month అవుతుంది. తను బెడ్ మీదే ఉంటారు, అన్ని బెడ్ మీదే అనమాట. బెడ్ మీదే అన్నీ చేయవలసి వస్తుంది. అందుకే ఆయన లేరు. నేను నా పెద్ద అమ్మాయి మాత్రం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చిన్న అమ్మాయి పంపించింది. ఆయన అయితే బెడ్ మీద ఉన్నారు. ఆయనకైతే మీకు చూపిస్తాను ఆయన్ని కూడా. ఓకేనా? కేక్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. లావణ్య ఆ చెల్లు ఉంటే గట్టిగా కొట్టును. ఇంకా బెడ్ మీదే ఉన్నారనమాట. పారాలసిస్ అని చెప్పాను కదా, ఇప్పుడైతే బెడ్ మీద ఉన్నారు. ఇప్పుడు లేచి కూర్చోబెడతాం అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కేక్ తినిపిస్తుంది కదా మా అమ్మాయి. లే హెల్త్ అయితే బాగాలేదండి. 1 month నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చింది దీనికి. హెల్త్ బాగాలేదు. మొన్న అంతా 20 days అంతా కూడా క్రిందటి నెల హాస్పిటల్లో ఉన్నారు. మొన్న 28 నుంచి ఇంకా కొంచెం కోలుకున్నారనమాట. 1 month అవుతుంది, కొంచెం పర్వాలేదు. దీనికి అన్నీ ఇంకా బెడ్ మీదేనండి. అంటే బెడ్ మీద ఉండే ఇమోషన్ యూరిన్ అంతా కూడా బెడ్ మీదే.